మూడుముల బంధం ఎపిసోడ్ 780. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ మాట్లాడిన మాటలకి వసు కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. వెంటనే తన చేతిలో ఉన్న టవల్ అనేది కోపంతో పక్కకి విసిరేసి ఒక్కసారిగా బెడ్ పైకి ఎక్కి బెడ్ పైన ఉన్న పిల్లో తీసుకుని విరాస్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. నీకు నేను కాకుండా వేరే అమ్మాయి కూడా కావాల్సి వచ్చిందా? పెళ్లి చేసుకోవడానికి, ప్రేమించడానికి నేనా? నీ పనులన్నీ చేసి పెట్టడానికి వేరే అమ్మాయి కావాలా అని వసు విరాస్ని పిల్లోతో కొడుతూ ఉంటే విరాస్ నవ్వుతూ తన చేతులని అడ్డుపెడుతూ వసు అది కాదురా అని అంటుంటే, ఏంటేంటి అది కిచెన్లో కుకింగ్ చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళి దానిని వెనుక నుండి హక్ చేసుకుంటావా? నువ్వు తలస్నానం చేస్తే అది నీకొచ్చి తల తొడవాలా? అప్పుడు నువ్వు దాని నడుము చుట్టూ చేతులు వేసి దానిని నడుముపై తల పెట్టుకుని పడుకుంటావా? ఇంకా ఏం చెప్పో అని వసు గుర్తుకు తెచ్చుకుని మరి విరాస్ని ఆవేశంలో పిల్లోతో గట్టిగా కొడుతూ ఉంటుంది. రాక్షసి పిల్లోతో కొట్టినా కూడా నిజంగా ఏదో ఐరన్ రాడ్తో కొట్టినట్టు అంత గట్టిగా తగులుతున్నాయేంటి దెబ్బలు? కొంచెం చిన్నగా చూసి కొట్టు అని విరాస్ వసు చేతిలో ఉన్న పిల్లో లాగేసి ఒక్కసారిగా వసు రెండు చేతులను పట్టుకుని తన మీదకి లాక్కోగానే వసు వెళ్ళి విరాస్ గుండెలపై పడిపోతుంది. వసు విరాస్పై పడినా కూడా కోపంతో తన రెండు చేతులతో విరాస్ హార్ట్పై కొడుతూ, ఇంకేం చెప్పో? దానిని బడిలో కూర్చోబెట్టుకుని ఇద్దరు కలిసి ఒకే కప్పులో కాఫీ తాగుతారా? ఇంకా అది నీకు డ్రెస్సెస్ తీస్తూ ఉంటే నువ్వు వెళ్ళి దాని చేతిని పట్టుకుని మీదకి లాక్కుంటావా అని వసు కోపంగా విరాస్ని కొడుతుంటే, నేనెక్కడన్నానే తల్లి, అవన్నీ నీ విషయంలో చేయాలని అనుకున్నాను, నువ్వు చెయ్యనివ్వడం లేదు అని అన్నాను, కానీ నేను వేరే అమ్మాయితో చేస్తానని నేనెప్పుడు చెప్పాను అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అంటుంటే, అవసరం లేదు, మిగతా పనులు చూసుకోవడానికి వేరొక అమ్మాయిని పెట్టుకుంటానంటే అర్థమేంటి? అందులోనూ నువ్వు ఏం చేసినా అది నీకు సపోర్ట్ చేస్తుంది అంటే అర్థమేంటి అని వసు కోపంగా విరాస్ హెయిర్ మొత్తం పట్టుకుని తన రెండు చేతులతో హెయిర్ మొత్తం చెరిపేస్తుంటే, అమ్మ బాబాయ్ రాక్షసి, నిజంగా నీకు కోపం వస్తే ఇలా భద్రకాళి అవతారం ఎత్తుతావని నేను అస్సలు అనుకోలేదు. కొంచెం శాంతించు వసు, నేనేదో సరదాగా అన్నాన్రా అని విరాస్ నవ్వుతూ అంటుంటే, లేదు, నీ మనసులో అటువంటి ఉద్దేశం లేకపోతే ఎందుకంటావు? అంటే నేను నీకు నువ్వు ఏం చేస్తున్నా సపోర్ట్ చేయడం లేదా? అందుకే వేరొక దానిని నీ పనులు చేసి పెట్టడానికి సపరేట్గా పెట్టుకుంటావా? ఇంకెందుకు, దానినే పెళ్లి చేసుకుని దానితోనే హ్యాపీగా ఉండు అని వసు విరాస్ పైనుండి లేచి అలాగే బెడ్పై కూర్చుని తన మోకాలపై తలని ఆనించి కళ్ళు మూసుకుంటుంది. విరాస్ నవ్వుతూ అప్పటి వరకు వసు చేసిన చిరాకుకి తన హెయిర్ మొత్తం సెట్ చేసుకుని వసు వైపు తిరిగి, వసు, నా గురించి నీకు తెలీదా? నిజంగారా, నేనేదో సరదాగా అన్నాను అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వసు వెంటనే విరాస్ వైపు చూస్తుంది. వసు కళ్ళల్లో కన్నీళ్లు చూసిన విరాస్ వెంటనే లేచి వసు పక్కన కూర్చుని, హే మెంటల్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని కంగారుగా అంటుంటే, లేదు విచ్చు, ఇందాక నువ్వు చెప్పింది నిజమే, నేను నీకు నచ్చినట్టు అస్సలు ఉండటం లేదు కదా, నా వల్ల నువ్వు హ్యాపీగా లేవు కదా, కానీ ఇప్పటి వరకు నువ్వు నా వల్ల హ్యాపీగా ఉన్నావేమో అనుకున్నాను, కానీ ఈరోజే నాకు అర్థమైంది, నువ్వు నా గురించి చాలా ఊహించుకుంటున్నావు, కానీ నేను నీతో అలా ఉండలేకపోతున్నాను కదా, నువ్వు నా పనుల వలన నీ హ్యాపీనెస్ని కోల్పోతున్నావు కదా అని వసు ఏడుస్తూ మాట్లాడుతుంటే వసుకి వెంటనే వెక్కిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. వసు, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నేనేదో సరదాగా అన్నాన్రా, నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావా అని విరాస్ పక్కనే ఉన్న బాటిల్ తీసి వసుకి తాగించి, అరే కొంచెం సేపు నిన్ను ఆట పట్టిద్దామని అలా అన్నాను, కానీ నువ్వు ఇలా ఏడుస్తావని అనుకుంటే అస్సలు సరదాగా కూడా ఆ మాట అనేవాడిని కాదు, ప్లీజ్ ఏడవు కానీ వసుని తన గుండెలకి హత్తుకుంటూ, ఎవరు చెప్పారు నీకు నేను నీ వల్ల హ్యాపీగా లేనని? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో, అర్థమైందా అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే, నువ్వే కదా
నువ్వు ఏం చేస్తున్నా నేను నీకు సపోర్ట్ చేయడం లేదు అని అంటున్నావు. అందుకే కదా వేరొక అమ్మాయిని నీ పనులకి పెట్టుకుంటానని చెప్తున్నావు అని వసు వెక్కిళ్లతో అంటుంటే విరాస్ వసు కన్నీళ్ళని తుడుస్తూ, ఇడియట్, అసలు నేను నిన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని అసలు టచ్ చేయగలనా? టచ్ చేయడం వరకు అటుంచు, అసలు కనీసం ఫేస్ అయినా చూస్తానా? నా గురించి నీకు తెలియదా వసు అని విరాస్ అనగానే వసు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. చూడు, నీ వల్ల నేను నా లైఫ్లో ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను. నీకు తెలియదురా, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో ఇప్పుడు ఎలా ఉన్నానో నాకు పూర్తిగా తెలుసు. ఒకప్పుడు నిరాశతో నిండిన నా లైఫ్లోకి నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా మారిపోయిందో నీకు నేను చెప్పలేనురా. చూడు వసు, ఇంకెప్పుడు నువ్వు అస్సలు ఇలా అనుకోకు. నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ వల్ల నేను కొంచెం కూడా బాధపడడం లేదు, అర్థమైందా? నువ్వు వచ్చిన తర్వాతే నేను ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నాను. అలాగే నువ్వు నాకు దూరంగా అస్సలు ఉండటం లేదు. నేనే ఏదో నిన్ను ఏడిపిద్దామని అలా అన్నాను, అంతేకాని అయినా నువ్వు దూరంగా ఉంటే నేను అసలు నీకు దూరంగా ఉంటానా అని విరాస్ అనగానే నువ్వెక్కడుంటావు? నిన్న మార్నింగ్ నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని దూరం పెడితే ఎక్కడాగా అలా చెప్పానా? అయినా కూడా నువ్వు ఆగావా? నిన్న కిస్ చేసావు, మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా కిస్ చేసావు. నువ్వెక్కడ నన్ను దూరం పెట్టావు అని వస్తు చిన్నగా ఏడుస్తూ అంటుంటే, కదా నేను నీకు దగ్గరగా వచ్చినప్పుడు నువ్వు తడబడటం కామన్ వసు, అది ప్రతి అమ్మాయికి ఉండే లక్షణమే. అలా ఉంటేనే నువ్వు నాకు ఇంకా బాగా బాగా నచ్చుతావు. నేను ఏం చేస్తున్నా ముందు నో అని అంటావు, కానీ ఎప్పుడైనా నన్ను దూరం జరిపావా? లేదు కదా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి థాట్స్ పెట్టుకోకు. నిజంగా నేను నిన్ను ఏడిపించడానికి అలా మాట్లాడాను, అర్థమైందా? నా లైఫ్లో ఉన్న ఒకే ఒక్క ఏంజల్వి నువ్వు మాత్రమే అని విరాస్ అనగానే వసు వెంటనే విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. ఇంకెప్పుడు అలా మాట్లాడకు విజు, నీ దగ్గర ఎలా ఉండాలో చెప్పు, నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను, అంతేకాని ప్లీజ్ ఇంకొకసారి మాట వరుసకు కూడా ఇంకొక అమ్మాయి అన్న పదం కూడా నీ నోట్ల నుండి రాకూడదు, అర్థమైందా అని వసు అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ, నువ్వు ఏమీ మారద్దు, నువ్వు నీకులాగా ఉంటేనే నాకు చాలా ఇష్టం. వామ్మో, నీలో జలసి నార్మల్గా లేదు కదా. ఇంకా ఎవరైనా నన్ను చూస్తే నీ చేతిలో వాళ్ళ పని అయిపోయినట్టే అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే, నా భర్త నాకు మాత్రమే సొంతం, ఇంకొకళ్ళు చూసిన అస్సలు ఊరుకోను. నువ్వు నా సొంతం మాత్రమే, ఈ వస్తారికి మాత్రమే నువ్వు సొంతం అని వసు అనగానే విరాస్కి వసు మాటలు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. అలాగే వస్తాల చుట్టూ చేతులు బిగించి, అవును, ఈ విరాస్ సింహ ఒక్క వసుధారికి మాత్రమే సొంతం అని నవ్వుతూ అంటాడు. ఇంకా కొంచెం సమయం తర్వాత విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఆఫీస్ వర్క్ గురించి సీరియస్ డిస్కషన్లో ఉంటారు. వసు కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి రెడీ చేస్తూ ఉంటుంది. వైష్ణవికి నెమ్మదిగా మెలకు వస్తుంది. తన చేతితో తన పక్కన తడుముతుంటే విక్రమ్ కనిపించకపోయేసరికి వైష్ణవి టక్కున బెడ్ పై నుండి లేచి కూర్చుని రూమ్ మొత్తం చూస్తుంది. ఇదేంటి, విక్కీ ఎక్కడా? ఒకవేళ వెళ్ళిపోయాడా అని వైష్ణవి భయంగా తన రూమ్లో నుండి పరుగున హాల్లోకి రాగానే అక్కడ విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండడం చూడగానే వైష్ణవి అడుగు ఆగిపోతుంది. వైష్ణవి పరిగెట్టుకుని రావడం వలన విక్రమ్ విరాస్ ఇద్దరూ కూడా షాక్గా లేచి వైష్ణవి వైపు చూస్తారు. విరాస్ వైష్ణవి దగ్గరికి వచ్చి, వైష్ణవి ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటుంటే, అది ఏమీ లేదు అని వైష్ణవి పక్కనే ఉన్న విక్రమ్ వైపు చూస్తుంది. అది వైషు, వంశీ మార్నింగ్ అమెరికాకి స్టార్ట్ అయ్యాడు, నువ్వు పడుకున్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తను నీకు చెప్పమని చెప్పాడు అని విరాస్ అంటుంటే, అవునా అని చిన్నగా అంటుంది వైష్ణవి. ఇంకా వైష్ణవి చూపు విక్రమ్ పై ఉండటం వలన ఇంకా విరాస్ అక్కడి నుండి ఫోన్ మాట్లాడటానికి పక్కకి వెళ్ళిపోతాడు. వైష్ణవి తనని చూస్తూ ఉండటంతో విక్రమ్కి ఏమీ అర్థం కాదు. వైష్ణవి మాత్రం మనసులో విక్కీ ఇక్కడే ఉన్నాడు కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడేమో అని భయం వేసింది అని అనుకుంటూ ఇంకా అక్కడి నుండి తన రూమ్లోకి వెళుతుంది. ఇదేంటి, ఈ వైష్ణవి చూపు చాలా కొత్తగా ఉంది,
ఎప్పుడు తన కళ్ళల్లో నాపై కోపం మాత్రమే కనిపించేది. బట్ ఈ రోజేంటి తన ఫేస్లో నాపై ఎటువంటి కోపం లేదు అని అనుకుంటూ విక్రమ్ వైష్ణవి వెనకాల వెళ్తాడు. వైష్ణవి రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకుంటుంటే గుడ్ మార్నింగ్ మేడం అన్న వాయిస్కి వైష్ణవి పెదవులపైన చిరునవ్వు వస్తుంది. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.